హైటెక్ సిటీ శిల్పారామంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు పూలతో పాటు కూరగాయలతో విభిన్న బతుకమ్మలు తయారు చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొని బతుకమ్మ ఆడారు. మహిళా ఉద్యోగులు సిబ్బందితో కలిసి ఆడిపాడారు. ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఇక శిల్పారామంలో బతుకమ్మ సంబరాలపై మరిన్ని వివరాలు చంద్రబాబు అందిస్తారు. అందరికీ శనార్థులు. సరస్మేళ అని దసరా పండుగకు షూరు చేసింది సీతక్క. ఇది మైలా బజార్లోనే ఉంటుంది, శిల్పారామం పక్కకే. అప్పుడు ఒకసారి వచ్చి కూడా నేను ఇదంతా చూసేసి వచ్చిన. మస్తు ఉంటాయి మైలా బజార్లో సామాన్లు కొనుక్కోవాలి, కానీ అంత డాక్టర్ మహిళలు చేసేటటువంటి సామాన్లు అన్ని దొరుకుతాయి. మంచి మంచి సామాన్లు ఉంటాయి. దసరా పండుగకి ఇడనే వచ్చి కొనుక్కోండి అని చెప్పింది కదా అక్క. సరే అని ఈరోజు బతుకమ్మ వేరుస్తున్నారంటే వచ్చేసరికి జోరుదారుగా డప్పులు గిప్పులు మస్తు జోరుగా నడుస్తున్నాయి. నడువుని పోయి మనం డప్పులను చూద్దాం, బతుకమ్మ కూడా ఆడుకుందాం. ఎవరెవరు వచ్చిండ్రో చూద్దాం పండి. ఎంటకోతకు చూస్తే ఆడపిల్లలు డప్పులు గడ్డ 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 కొడుతున్నారు. మంచిగా అనిపిస్తుంది. అందరూ ఒకటే రంగు బ్లూ రంగు చీరలల్లా బతుకమ్మ పండుగ కోసం వచ్చి ఆడపిల్లలను అందరినీ సంతోష పెట్టాలని ముద్దుగా వచ్చి డప్పులు కొడతా ఉన్నారు. కాళ్ళకు గంటలు వేసుకుంటారు, మంచిగా డప్పులు వాడుతున్నారు. ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు ఎగురుకుంటే మంచిగా డప్పులు వాడుతున్నారు. బతుకమ్మ జోరు డప్పులతో శురువైంది మన తెలంగాణలో. డప్పులు వాయించినాక ఈ చెల్లెళ్ళని చూస్తే నాకైతే సంతోషం అంటే సంతోషం అనిపిస్తుంది. బంగారు తల్లి లెక్క వాయించినాం. మీరు అందరూ మాది కరీంనగర్ జిల్లా, అది మండలం మెట్టపల్లి విలేజ్. మెట్టపల్లి చెల్లె. నాకు మెట్టపల్లి అనగానే ఎక్కువ మెట్టపల్లికి ఎంచి దుబాయ్కి పోయేటోళ్ళే యాది మెట్టపల్లి కాదు, మరి కేశపట్నం మండల్. ఇంకొక మెట్టపల్లి ఉందో? అవును. మెట్టపల్లిలోనే 2-3 మెట్టపల్లిలు ఉంటాయా? మా జిల్లాలో 4 మెట్టపల్లిలు ఉన్నాయి. మైలా బజార్ కాడ మంచిగా బతుకమ్మలు ఆడుతున్నారని చెప్పిన కదా. ముందు ఏమో డప్పులు వాస్తున్నారు. యువతల బందికి వస్తే మొత్తం అందరు ఆడపిల్లలు అందరు కలిసి బతుకమ్మ ఆడుతున్నారు. అవతల బందికి చూస్తే బతుకమ్మలల్లా బతుకమ్మ ఆడడానికి పెద్ద బతుకమ్మని తీసుకొచ్చి పెట్టిండ్రు ముద్దుగా ఈ చెల్లెళ్ళు ఇద్దరు. బతుకమ్మ ఆడుతున్న ఆడపిల్లలు అందరూ కూడా రకరకాల జిల్లాలకించి, మనకు ఉన్న జిల్లాలు అన్ని జిల్లాలకించి వచ్చినటువంటి చెల్లెళ్ళు వీళ్ళు. మంత్రి సీతక్క ఉన్నది, మంచిగా మంత్రి సీతక్క ఉన్నది. మన దివ్య దేవరాజన్ మేడం గిట్లున్నది, కమిషనర్ మేడము. ముద్దుగా వచ్చిండ్రు, బతుకమ్మ ఆడుతున్నారు. వాళ్ళందరూ బతుకమ్మ ఆడుతుంటే సంతోషం అనిపిస్తున్నది. ఎందుకంటే బతుకమ్మ పండుగకు వాన లేదు, ఎండ లేదు. అక్కను చూడండి, మొత్తం వానలో దాడుచుకుంటూనే ఆడుతున్నది ముద్దుగా బతుకమ్మ. సీతక్క కూడా నడువుని మనం కూడా ఆడదామండి. బతుకమ్మ చుట్టూ ఉన్న ఆడపిల్లలు అందరినీ వల్కరిద్దామండి. బతుకమ్మలలో బతుకమ్మ తీరొక్క బతుకమ్మ అంటారు కదా. ఇక ఇక్కడ చూడండి ముద్దుగా పోషణ మాసం అని అక్క చెప్తున్నది. రకరకాల కూరగాయలతోటి ముద్దుగా చేస్తున్నారు. అమ్మవారిని గౌరమ్మని కూడా పెట్టిండ్రు. గౌరమ్మకు మంచిగా పసుపు కుంకుమ వేస్తున్నారు. దివ్య మేడం ఏమో పసుపు కుంకుమ వేసి ముద్దుగా ఇళ్ళ లోపట సిబ్బిలా బతుకమ్మలాగా వేర్చిండ్రు. మంచిగా తమలపాకుల గౌరమ్మని చేసిండ్రు. ఇది మన తెలంగాణ సాంప్రదాయం. పూలను పండుగ చేసుకుంటాము. పూలకు పూజ చేసేటటువంటి పండుగ ఇది. మంచిగా పూజ చేస్తున్నారు దేవునికి. ఒక పెద్ద బతుకమ్మని తీసుకొని వచ్చిండ్రు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నదో ఆ బతుకమ్మ. ఆ బతుకమ్మని చూస్తే చాలా సంతోషం వేస్తుంది. వెనకటికి ఊర్లల్లో బతుకమ్మను దేవాలని అంటే, అమ్మ నమస్తే అమ్మ, బతుకమ్మను దేవాలని అంటే మగపిల్లలు బండ్ల మీద తీసుకొని వస్తురు. తోసే బండ్ల మీద. ఇగో ఇప్పుడు కూడా అట్లనే బండి మీద తీసుకొని వచ్చిండ్రు అమ్మను. చాలా పెద్ద బతుకమ్మని చేసిండ్రు. మంచిగా నడిమిట్లో పెడుతున్నారు. చాలా బతుకమ్మలను చేసిండ్రు. వాళ్ళు వచ్చినటువంటి ఆడపిల్లలు అందరూ బతుకమ్మలను చేసుకొని తీసుకొచ్చిండ్రు. అక్క నమస్తే, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థాంక్యూ, నీకు కూడా శుభాకాంక్షలు అక్క. బాగున్నావా చంద్రమ్మ? బాగున్నాను అక్క. మస్తు ఆడుతున్నావు, మస్తు చూపిస్తున్నావు నేను మీ ఛానల్ లో బతుకమ్మలు. మరి మన ఆడపిల్లలు కదా. అవును, మన ఆడపిల్లలు తెలంగాణ ప్రజల
ఛానల్ మీరు ఖచ్చితంగా చూపెట్టాలి కదా అక్క. ఆడపిల్లలు ఏడుంటే నేను ఆడుంటాను అక్క. అవునవును. అక్క బతుకమ్మ పండుగకు ఈడికి వచ్చిండ్రు కదా, మరి ఆడ వరంగల్ ఆడతలేవా మీ ఇంటికి? వరంగల్ 1000 స్తంభాల గుడిలో ఆడినాము, మొదటి రోజు ఊర్లలో ఆడినాము. కానీ మంత్రి అయిన కాంచి ఊర్లో లేకుండా ట్యాంక్ బండి మీద బుక్ అయిపోతాను, బాధ అనిపిస్తుంది. ఆఖరి రోజు మన ఇద్దరం ట్యాంక్ బండ్ పోదాం తీయక్క. కరెక్టే, ఇక్కడ అవుతున్నాం. మరి మా ఊరు మా చెరువు అవును, మనం పోదాం అక్క. పోనీ ఈ తేపకు మన ఊరు 2 చెరువు రోజులలో రండి. 2 రోజులలో పోదాం అక్క. వాళ్ళ ఊరు చెరువు కాడ ఆడదాం పా అంటున్నది. నేను కూడా బయలుదేరుతా అక్క. ఈ పండుగకి ఏమన్నా స్పెషల్గా ఆడపిల్లలకి ఏమన్నా కబుర్లు చెప్తున్నావా? ఏమి లేదు. వాస్తవానికి బతుకమ్మ అంటే అందరూ సంతోషంగా తమకు నచ్చిన పద్ధతిలో నచ్చిన చీరలు కొనుక్కొని అమ్మగారులు పెట్టేటివి ఉంటాయి కాబట్టి వాటిని కాదని మేమేం చేయడం లేదు. తర్వాత మహిళలకు అందరికీ మేము వేరే ఆలోచనతో ఉన్నాం, చేస్తాము. అక్క మరి నువ్వు చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ వేరుద్దు అక్క. నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా, ఎందుకంటే సీతక్కను మనం ఒక రేంజ్ లో చూసినాం అంటాం కదా. గన్ను పట్టుకున్న సీతక్క కాడికెంచి ఈ రోజు మంత్రి అయిన సీతక్క దాకా. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ ఆడదు అక్క? చిన్నగా ఉన్నప్పుడు ఆడినాము. రాత్రి పూట పోయి ఏనుగులెంబటి కట్ల పువ్వులు, గుమ్మడి పువ్వులు, అడవిలోకి పోయి తంగేడు పువ్వు, గునుగు పువ్వు అట్లాంటివి కూడా తీసుకొచ్చుకున్నాం. 4 గంటల రాత్రి లేచి. సో మంచి వాటి కోసం ఎంతో ఒక ఉత్సాహం ఉండేది, ఒక ఉద్వేగం ఉండేది. పూలు తెచ్చుకోవాలని, పండుగ చేసుకోవాలని. అక్క చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకు నీకు మీ అమ్మ నాయన, ఇప్పుడు మనము చిన్నగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు, ఈ రోజు పరిస్థితి వేరు. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇగో అమ్మ నీకు బతుకమ్మ బట్టలు తెచ్చినమని ఎప్పుడన్నా ఇస్తురా? తప్పకుండా. హాస్టల్ల నుంచి ఇళ్ళకి వచ్చినప్పుడు ఇంటికి పోయేటప్పుడే సెలవులప్పుడే కొనుక్కొచ్చి ఇచ్చి కుట్టించి ఇచ్చేటోళ్ళు. అట్లా అక్క కూడా చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకు బట్టలు కుట్టించుకున్నదా అంట అక్క. నేను ఆడపిల్లలు చాలా మంది అనుకుంటారు బతుకమ్మ పండుగ అనగానే ఈ డీజెల్ పెట్టి ఆడిపిస్తున్నారు కదా, ఈ తేపకు డీజెల్ వద్దనుకున్నారా? బతుకమ్మ బట్టలు వేస్తున్నారు. అవును, వాస్తవానికి మన సంస్కృతి అనేది మర్చిపోతున్నాము. దాండి ఆటలు తెస్తున్నారు. కోలాటాలు అనేది ఇప్పుడు ఆడడం కాదు, చప్పట్లతోటే ఆడాలి. మనది చెరువుల పండుగ, మన ఆరోగ్యాన్ని కాపాడుకునే పండుగ. మన గొంతెత్తి పాటలు పాడితే ఆరోగ్యం కూడా సాఫ్గా అవుతుంది. వర్షాలు పడి సర్ది చేసి ఉంటాము. ఈ వర్షాకాలంలో పచ్చి నీళ్ళు ఉంటాయి కాబట్టి మనము పాడి పంటలు ఇచ్చిన చెరువులకు మొక్కుకునే పండుగ. అమ్మగారిండలకు 6 నెలల తర్వాత అత్తగారింటికా నుంచి వచ్చిన ఆడబిడ్డలంతా కలుసుకొని కష్టాన్ని సుఖాన్ని పాటల రూపంలో పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ పోతుంటే, గొంతెత్తి పాడుతుంటే గొంతు ఆరోగ్యం, చేతులు సాపు, నవధాన్యాలు, నవరకాల నైవేద్యాలతోటి మన అమ్మగారింటికాడ మనం తింటుంటే అత్తగారింటికి పోయి వచ్చిన బిడ్డ మరి అత్త మంచిగా పెట్టిందో లేదో, భర్త చూసిండో లేదో, మామ ఏమన్నాడో, తోటి కోడలు ఏమందో అని మరి దేవుడి పేరుతోటి గౌరమ్మ పేరుతోటి నైవేద్యాలు చేస్తే అవి చెరువుల కాడికి వచ్చి పంచుకొని అందరం తిని బలంగా తయారై మళ్ళీ అత్తగారింటికి పోయే కల్చర్. అప్పుడు మన పద్ధతి మన సంస్కృతి అట్లుంటుండే అక్క. మనం బతుకమ్మ ఆడదాం, పబ్లిక్ పాపం మనని చూస్తున్నారు. నడువుని మేము కూడా బతుకమ్మ ఆడతాం.
మన కాకి ప్రెషర్ అవుతుంది